తెలియజేసుకుంటున్నాను. తర్వాత సేవకులకి సేవకురాలకి మీ అందరికి కూడా నాకు వందనాలు. నేనైతే దీనికి యోగ్యురాలు కాదు, కేవలం మరి దేవుడు ఇచ్చిన కృప వల్ల నేను ఈ విధంగా నిలబడినాను. నాకు ఇచ్చిన మాట సిలువను పలికిన మరి చివరి మాట 7వ మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద జన్మించినప్పటి నుండి ఆయన మరణించేంత వరకు ప్రతి విషయంలో కూడా మనకి మాదిరిగానే ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన చేసే ప్రతి పని భూమి మీద మనుషులు ఎలా బ్రతకాలి అని పరిపూర్ణంగా ఆయన మనకు ఒక మాదిరి నుంచి వెళ్ళారు. ఆయన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకొని ప్రాణము విడిచేను అన్నప్పుడు ఉంది. ప్రాణం విడిచిన తర్వాత చాలా అద్భుతాలు అక్కడ జరిగాయండి. ఆ తర్వాత గమనించినట్లయితే ఆయన ప్రాణం విడిచిన వెంటనే మరి దేవాలయపు తెర పై నుండి కిందికి మధ్యకి చిరిగిపోయింది. ఆ తెర మనము ఆలోచించినట్లయితే చరిత్రకారులు చెప్తున్నారు, అదంట 4 అంచులు, అంటే 4 అంగుళాలంత వెడల్పంట. మన బట్టలు మన బట్టలు ఎంత వెడల్పుంటే మనకు తెలియదు. 4 అంగుళాలంత వెడల్పంటే అది ఎంత దళసరగా ఉంటుందో. ఆ తెర పై నుండి కింద నుంచి అంటే కొన్ని ఎవరైనా చింతిస్తారనుకోవాలి, పై నుండి కిందికి మధ్యకి తిరిగిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన మరణించిన వెంటనే, ఆయన ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన వెంటనే ఆయన మరి దేవాది దేవునికి మనకి ఉన్న ఆ యొక్క పాపం అనే అడ్డతరలను తొలగించారు. దానికి సాదృశ్యంగా ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఉన్న ఆ యొక్క మరి ఆ దేవాలయపు తెర మధ్యకి చిరిగిపోయింది. చిరిగిపోయింది. అయితే తండ్రిని మనల్ని తండ్రికి సమీపంగా ఉంచడానికి ఆ యేసు మరి మన స్థానంలో మనకు బదులుగా మరణించారు. మనం గమనించినట్లయితే ఏ మతంలో కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవడం మనం చూడం. నాకు తెలిసినంత వరకు ఏ మతంలో కూడా పరమాత్ముడు అంటాడు, లేదంటే భగవంతుడు అని అంటారు, కానీ దేవుడు అంటారు. కానీ తండ్రి అని పిలిచే భాగ్యము ఆ యేసుక్రీస్తు మనకి ఇచ్చారు. ఎందుకంటారు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటే, ఇప్పుడు మన దేవునికి భక్తులకి మధ్య దూరం చాలా ఎక్కువ ఉంటుంది. అదే తండ్రికి కుమార్తెలకి దూరం ఉంటదండి. తండ్రి తరువాత అంతటి వారు కుమారుడు. మరి దేవునికి మనల్ని కుమారులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఒక మాదిరిగా ఉన్నారు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడదు. అంటే తండ్రి మనం ఆలోచించినట్లయితే బిడ్డలు ఎంత ప్రేమిస్తారో, అంటే మామూలుగా ఇహలోక తండ్రి బిడ్డలు చాలా ప్రేమిస్తారు. అయితే ఒక అమెరికా దేశంలో జరిగిన ఒక యథార్థ సంఘటన అదేంటంటే, ఒక ప్రైవేట్ జెట్ ఉంటాయండి. చాలా మంది ధనవంతులు ఒక 20 మంది లాగా, లేదంటే 10 మంది లాగా, ఒక 6 అంటే ఒక్కొక్క ప్రైవేట్ జెట్ ఉంటుంది. చాలా ధనవంతులు వాళ్ళ ప్రైవేట్ గా వెళ్ళాల్సింది. ఒక జెట్ లో ఒక 12 మంది, అంటే ఆ యొక్క మరి పైలట్ కలిపి 12 మంది ట్రావెల్ చేస్తున్నారంట. అందులో ఒక తండ్రి ఒక కుమార్తె ఉన్నారు. ట్రావెల్ చేస్తున్నారు, సంతోషంగా వెళ్ళిపోతున్నారు. మధ్యలో ఆ యొక్క ఫ్లైట్ క్రాష్ అవడానికి మరి రెడీ అయిపోయిందంటే, మరి కొన్ని అనివార్యాల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి కదా, చాలా మంది తెలుసు ప్రమాదాలు జరుగుతుంటాయి. అది కూడా ప్రమాదం జరగడానికి మరి సిద్ధంగా ఉంది. పైన ఎగురుతున్నప్పుడు ఇటు కొలాప్స్ అయిపోతుంది. అయితే కుమార్తె చాలా భయపడిపోతుందట. తండ్రి అంటున్నాడమ్మా, భయపడుతూ నా దగ్గరికి రా అని చెప్పి ఆ కుమార్తెను చాలా గట్టిగా హక్కుని పట్టుకున్నాడు. చాలా గట్టిగా హక్కుని పట్టుకున్నాడు. ఆమె పేరు లేనే ప్రెచ్చు అనే ఒక మరి ఆ యొక్క కుమార్తెను తండ్రి చాలా గట్టిగా పట్టుకున్నారు.
అనుకున్నట్టుగానే ఫ్లైట్ జెట్ మరి క్రాష్ అయిపోయింది. 11 మంది ఆ యొక్క జట్లో ఉన్న 11 మంది కూడా చనిపోయారు. 11 మంది చనిపోయారు. కుమార్తె సివియర్ గా మరి చాలా దెబ్బలు తిన్నది, కానీ ప్రాణం మాత్రం పోలేదు. ఎందుకు పోలేదు అని ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె చెప్పిందట, ఆమె తండ్రి తనకి ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే ఆ తండ్రి శరీరం ముక్కలు అయిపోతుందంట. ఆ యొక్క కుదుపులకి పై నుంచి కింద పడుతుంటే ఎలా ఉంటుందంట ఫోర్స్. మామూలుగా మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చిన్న స్కూటీ మన గుర్తు ఎలా ఉంటుంది, అలాంటిది ఆ యొక్క తండ్రి ఫుల్ బాడీ పార్ట్స్ అన్ని మరి ఎంత మొక్కలైపోతున్నా కూడా తన కుమార్తె వదలలేదండి. గట్టిగా పట్టుకున్నాడు. ఆ తండ్రి ప్రాణత్యాగము కుమార్తెను రక్షించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తండ్రి అంటే మరి ప్రేమ, తండ్రి ప్రేమ ఈ భూలోక సంబంధమైన తండ్రికి తన కుమార్తె పట్ల అంత ప్రేమ ఉంటే మన దేవుడికి మనం అంటే ఎంత ప్రేమ అండి. మనం ఈ విధంగా సజీవంగా ఉన్నామంటే ఆయన కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనము చూసినట్లయితే, 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం, నమ్మకమైన సృష్టికర్త మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఏ విధంగా మరి వస్తారు ఆయన మనుషులందరి పాపల నిమిత్తం యెషయా గ్రంథంలో మరి ఇర్మియా గ్రంథంలో కూడా పాత నిబంధనల ప్రవక్తలందరూ మరి ముందుగానే ఆ యొక్క మరి దేవాది దేవుడు భూలోకానికి రావాలి, మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాలని వాగ్దానం చేశారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి ఆయన అంటున్నారు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మన జీవితంలో ఎవరికి అప్పగించుకుంటున్నాం? యేసుక్రీస్తు వారు మనకి ఒక మాదిరి ఉంచి వెళ్ళారు. మరి మన జీవితాల్లో మన ప్రతిరోజు చేసే మన జీవితం, మన పనులు మన ఎవరి చేతికి అప్పగించుకుంటున్నాము? ఒకసారి ఆలోచించుకుందాము. ఏ విధంగా యేసుక్రీస్తు వారు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకుంటున్నారో. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలండి. మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి అక్కడికే వెళ్ళాలి, వేరే దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అంత బాధను అనుభవించి, అంత శ్రమను అనుభవించి, అంత ప్రయాసపడి నన్ను రక్షించింది నరకంలో వెళ్ళిపోవడం కాదు కదండి. మన నరక వేదన పడుతుంటే ఆయన చూడలేరు. కాబట్టి మన జీవితాలలో ఆయనకు అప్పగించుకోవాలి. ఏ విధంగా తండ్రి దేవుని చేతికి ఆత్మను అప్పగించుకున్నారు, మన జీవితాలను కూడా ఆయనకు